శేఖర్ గారు మీరు మాట్లాడండి. ఏమిటి అసలు దేని మీద విచారణ? మీరు అసలు కేసు ఎందుకు పెట్టలేదని లాయర్ గారు అడుగుతున్నారు. నమస్తే అండి కేశవ్ గారు, నమస్కారం. మీకు అలాగే నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. వాస్తవంగా విచారణ జరగాల్సింది దేని మీద అంటే అండి, మొట్టమొదటిసారిగా కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తుల మెదళ్ళని కలిచి వేసినటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెట్టాలి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నీ దగ్గర ఏ ఆధారం ఉండి జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి నువ్వు మాట్లాడావు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయాలి. దానికి వంతపాడుతూ ఏం మీకు పౌరుషం రాదా, మీకు హిందువులు కాదా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ గారిని విచారణ. అదే విధంగా ఏమయ్యా ఈవో శ్యామలరావు గారు, మీరేమో ఫస్ట్ అది వనస్పతి కలిసింది, దానికి వెనక్కి పంపించేసామన్నారు. తర్వాత రెండోసారి కూడా వెనక్కి పంపించేసామన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో అది కలిపేశాం అంటే దాన్ని ఖండించకుండా ఎందుకున్నావయ్యా, ఆ రోజు ఒక స్టాండ్ ఈ రోజు ఒక స్టాండ్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి ఖచ్చితంగా ఈవో శ్యామలరావు గారిని విచారించారు. వీళ్ళు ముగ్గురిని విచారించిన తర్వాత అప్పుడు డైరీ దగ్గరికి వెళ్ళాలండి. వీళ్ళకన్నా ముందు ఎవరు చేయాలో తెలుసా సార్? 2 పత్రికలు ఉన్నాయి సార్ ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యానికి. ఆ 2 పత్రికల అధినేతలను కూడా విచారించాలి. ఏమయ్యా మీరు రాసేస్తా ఉన్నారు, నిన్న తీర్పు వచ్చింది సార్. ఎంత నిస్సిగ్గు అంటే, కల్తీ కేటుగాళ్ళంట, రేటు తగ్గించారు, ఇంతకన్నా ఆధారం. మరి ఇదేం అసలు? రాధాకృష్ణకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజల మీద బాధ్యత ఉంటే, సిగ్గుంటే దీనికి సమాధానం చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గోవింద్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 276 రూపాయలకి ఎట్లా ఇచ్చారు సార్? ఎట్లా ఇచ్చారు? 276 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కల్తీ జరగనట్టు, 320 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కల్తీ జరిగినట్టు. ఇది ఎక్కడ జర్నలిజం? అంతేకాదు శేఖర్ గారు, తాజాగా ఏదో ఆల్ఫా కంపెనీ వాళ్ళు ముందు 500 చిల్లర వేసి తర్వాత 400 చిల్లరకు వచ్చారంట. నందిని వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఫస్ట్ టెండర్ వేసినవాడు వచ్చినవాడు రివర్స్ టెండర్లో అతను వెనక్కి వెళ్ళిపోయాడంటే ఇతను ముందుకు వచ్చాయంటే ఎట్లా వచ్చింది మరి? దానికి కూడా చెప్పాలి కదా సార్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే సార్, ఏదైతే ఆల్ఫా అనే కంపెనీ ఏదైతే ఉందో అది డైరీ కాదు సార్. అది డైరీ కాదా? డైరీ కాదు సార్, డైరీ కాదు. ఇట్స్ జస్ట్ వాళ్ళు ఏంటంటే మీడియేటర్స్, సప్లయర్స్ అంటారు కదా సార్, సప్లయర్స్ సార్, డైరీ కాదు వాళ్ళు. సో ఏదైతే ఏఆర్ డైరీ వాళ్ళు ఇచ్చినా నేరమే, ఇంకోరు ఇచ్చినా నేరమే. కానీ మధ్యలో రీటైలర్ సప్లయర్స్ ఉంటారు చూడండి సార్, సప్లయర్స్ ఇస్తే మాత్రం అది నేరం కాదు, అది నేరం కాదు సార్. ఓకే, ఎంత దుర్మార్గం ఇది. సో రాష్ట్ర ప్రజల్ని తామేం చెప్తే అది ఆడేలాగా చేయడానికి పడినటువంటి కుట్ర సార్. మేమేం చెప్పినా అది రాష్ట్ర ప్రజలు నమ్మాలి, మేమేం తప్పుడు వార్తలు రాసినా రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోయాలి. ఇలాంటి నైజం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు సార్. ఒకసారి మోసపోతారు సార్, ఎవరైనా 2 సార్లు మోసపోతారు సార్. మాటికి మోసపోరు ప్రజలు. ఖచ్చితంగా తిరిగి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది సార్. సిట్కి చిత్తశుద్ధి ఉంటే సార్, వీళ్ళు స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటున్నారు కదా, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని సిట్ అనేది ఏదైతే ఉందో ముందు చంద్రబాబు నాయుడు గారిని విచారించాలి. సో ఆ విధంగా ముందుకెళ్తుందా సిట్టు? ఏదైతే కృష్ణంరాజు గారు చెప్పినట్టుగా సిట్టు శోధించేది లేదు, తేల్చేది లేదు అన్నట్టుగా ఇది కాలయాపన చేసుకుంటూ పోయి కాలయాపన సార్. ఈ 5 అంటే చంద్రబాబు గారు సత్యమేవ జయతే అని పెట్టారంట, నేనేం చూడలేదు. కానీ సత్యమేవ జయ, ఏ సత్యం గెలవాలి? ఆయన మొదటేమో జంతు కొవ్వు అన్నాడు, తర్వాత ఎక్కడో చోట కలిసి ఉంటుందని అన్నాడు. మరి ఏ సత్యం గెలవాలి ఆయన దృష్టిలో? ఆయన ఏది చెప్తే అదే సత్యమా? ఆయన అబద్ధం ఆడినా సత్యమే, లేకపోతే ఇంకోటి చెప్పినా సత్యమేనా సార్? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సత్యమే సార్. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా ధర్మమే సార్. సో అది గెలవాలేమో సార్. సార్ ఒకటి సార్, మేము అడుగుతా ఉన్నాం, కల్తీ జరిగింది అని చెప్పేసి నెయ్యి ఏదైతే ఉందో దీంట్లో వనస్పతి కలిసింది అని చెప్పి వెనక్కి పంపించేసామన్నారు. మరి వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎలా కలిసాయి అనేది మా క్వశ్చన్ సార్. ఎలా కలిసాయి? సరే కలిసాయి అన్నారు కదా, కలిసింది మీకు ఎలా తెలిసింది? లడ్డూని ఏమన్నా మీరు పరీక్షించారా? ఏదైనా ఒక లడ్డూను పరీక్షించారా? పరీక్షించుంటే ఆ లడ్డూను పరీక్షించిన రిపోర్ట్ ఎక్కడ? ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పరు. ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం ఉండదు. ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? ఏబిఎన్ రాధాకృష్ణ గారు దానికి సమాధానం. ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? ఈనాడు యాజమాన్యం. అది కరెక్ట్. శేఖర్ గారు, అరుణ్ కుమార్ గారు మీకేదో చెప్తున్నారు. మీరు నేను కాదు, ప్రజలందరూ మొత్తుకున్నా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే అది లేదు కాబట్టి. సుప్రీంకోర్టుకే ఇవ్వలేదు. దీని వెనకాల ఇంకొక కుట్ర ఉంది సార్.
నేను చెప్తున్నా డైరీలకు పూర్తిగా ఇట్స్ ఎ క్రీమ్. ఈ నెయ్యి అనేది క్రీమ్. దీని ధర దొంగచాటుగా పెంచుకునే ప్రయత్నం ఇది. డైరీ కంపెనీలకు ఇప్పుడు 319 రూపాయలకు ఇస్తారా అంటారు. అంటే 319 రూపాయలకు రాదేమో అని ప్రజల్లో ఒక చర్చ తీసుకొని వచ్చి దాన్ని 300 చేసి ఇప్పుడు 1000 రూపాయలకు టీటీడీతోన మెడలోంచి 1000 రూపాయలకు నెయ్యి కొనిచ్చే ప్రయత్నం జరుగుతుంది. నేను చెప్తున్నా 2 రూపాయలకు కూడా ఇచ్చినా లాభమే, కేవలం 2 రూపాయలకు ఇచ్చిన లాభమే. ఇది పూర్తి స్థాయిలో డైరీలకు లాభం. ఇది క్రీమ్ అంటే వాళ్ళ మెయింటెనెన్స్లు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పలేము. వ్యాపారస్తులు వాళ్ళు ఇష్టం, వాళ్ళు తక్కువ కమ్ముకుంటారా ఎక్కువ కమ్ముకుంటారా అనేది వాళ్ళ విఘ్నత, అంతే తప్ప దీన్ని అడ్డు పెట్టుకొని డైరీలకు 300 రేట్లు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం. బిలోనా నెయ్యిని 5000 రూపాయల కిలో అని చెప్పి చెప్తున్నారు కదా, అది 5000 రూపాయలు ఉన్నప్పుడు ఇక్కడ 319 ఎట్లు ఇస్తారు అని అంటున్నారు. దీన్ని 300 పెంచి డైరీలకు టీటీడీ అమౌంట్ను దొడ్డిదారిన తరలించే ప్రయత్నం. చంద్రబాబు గారి టైంలో కూడా తక్కువ ధరకే ఇచ్చారు కదా, అప్పుడు అవును సార్, ఆయనకు డైరీ ఉంది కదా, ఆయన 2 రూపాయలకు 10 రూపాయలకు ఇవ్వచ్చు కదా సార్. స్వామి మీద ప్రేమ ఉంటే ఆయన 2 రూపాయలకో 10 రూపాయలకో ఇప్పటికైనా ఇవ్వచ్చు. రాదా అని చెప్పమనండి ఆయనను. రైట్, బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ హెరిటేజ్, ఆయన కుటుంబానికి సంబంధించిన సంస్థ అయినా సరే ఆయనకు పూర్తి స్థాయి విచక్షణ ఉంది. దాన్ని హెరిటేజ్ సంస్థ నిజంగా సేవ చేయాలనుకుంటే 10 రూపాయలకో 20 రూపాయలకో కిలో ఇవ్వమనండి టీటీడీకి. ఓకే, రైట్. ఇక శేఖర్ గారు కంప్లీట్ చేయండి. సార్ కేఎస్ఆర్ గారు, ఇది ఏదైతే మన అడ్వకేట్ గారు చెప్పినట్టుగా, అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏదైతే ధరని పెంచి టీటీడీ నిధుల్ని డైరీలకి దొడ్డిదారిన పంపించడం ఒక్క కుట్రే కాదు సార్. ఈ పచ్చ మాఫియా, పచ్చ ముఠా దోపిడీకి సార్ ఎలా ఉంటుందంటే, హైటెక్ సిటీ అనేది ఒక ట్రైలర్ సార్, కానీ దాని మెయిన్ పిక్చర్ వచ్చేసి అమరావతి సార్. అలాగే భూకుంభకోణానికి సంబంధించి ఏదైతే సదావర్తి సత్రం భూములు ఉన్నాయి కదా సార్, అది ఒక ట్రైలర్ సార్. ఇప్పుడు తిరుపతి వెంకన్న భూములు ఏవైతే ఉన్నాయో సార్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి సార్. తిరుపతి వెంకన్న భూములు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లక్షలాది కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి సార్. వీటన్నింటినీ కూడా అమ్మేయాలి అని చెప్పేసి 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ఇచ్చారు సార్. ఆ కమిటీలో మొన్న రచ్చ చేసిన బీజేపీ పార్టీకి చెందిన భానుప్రకాష్ కూడా ఒక మెంబర్ సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి భూముల్ని అమ్మేయడానికి ఇచ్చినటువంటి కమిటీ సార్ అది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సనాతన ధర్మం, బోర్డు, పరిరక్షణ, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతారు సార్. ప్రజలకు అర్థం కాని పదాలతో రాస్తారు సార్, చర్చలు కూడా పెడతారు. చివరికి ఏం చేస్తారంటే, సదావరి సత్రం భూములను కొట్టేసినట్టుగా ఈ తిరుపతి వెంకన్న భూములను కూడా. రైట్, ఓకే, అది వేరే చర్చ అనుకోండి, అది వేరే చర్చ. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న రోజునే చంద్రబాబు గారికి పెద్ద షాక్ అని చెప్పి అదేది ఆఫ్ కోర్స్ దాని మీద ఇచ్చారు. ఈ గరుడ ధ్వజస్తంభానికి సంబంధించి ఏదో కొక్కు ఊడిపోయిందంటే కదా, అదే మీరు అధికారంలో ఉండి ఈ పాటికి రచ్చరచ్చ చేసిండేవాళ్ళ సార్. ఏదైతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యేటప్పుడు ముందుగా ఏం చేస్తారంటే, ధ్వజస్తంభం మీద ధ్వజారోహణం, గరుడు స్వామి ఏదైతే గరుత్మంతునికి సంబంధించినటువంటి ధ్వజం ఒకటి పైన ఇస్తారు సార్. ధ్వజ ఆరోహణం చేస్తారు. అంకురార్పణ అక్కడే ధ్వజారోహణం తోటే స్టార్ట్ అవుతాయి సార్. ఆ కుక్కి ఊడిపోయి ఆ ధ్వజారోహణం కింద పడిపోయింది సార్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అపచారం జరిగిపోయింది, ఇక తెలుగు రాష్ట్రాలు మొత్తం బొగ్గుమంటున్నాయి, రాష్ట్ర ప్రజలందరూ అన్యాయం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని చెప్పి మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు సార్. కానీ మాకు విఘ్నత ఉంది సార్, మాకు విఘ్నత ఉంది. సో ప్రమాదాలు అనేవి కొన్నిసార్లు ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి అపచారాల వల్లే జరగవు సార్. మేము వాటి గురించి మరి వాళ్ళలాగా నీచంగా మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోదలుచుకోలేదు సార్. రైట్, గుడ్.